ఎంపీగా ఎక్కువ కాలం ఉన్న వ్యక్తి. వారు రైతులకు సంబంధించి ఎన్నో చట్టాలు చేయడంలో పాత్ర వహించారు. వారు ఎన్నో రైతులకు సంబంధించి ఎన్నో విషయాలు పార్లమెంట్లో లేవనెత్తడం జరిగింది. ఈరోజు వారి గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ యొక్క కౌలు రైతులకు సంబంధించి హక్కుల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు వ్యవసాయ మంత్రి గారు ఇచ్చిన సమానంలో వారు చెప్పడం జరిగింది. 9 కోట్ల మంది ఈ యొక్క కౌలు రైతులు PM కిసాన్ నిధిని పొందుతున్నారని చెప్పడం జరిగింది. కానీ ఈ యొక్క కౌలు రైతులకు వారికి వెళ్ళడం లేదు. ఎందుకంటే వారిని ఇప్పటివరకు గుర్తించలేదు. దీన్ని మీరు పరిగణలో తీసుకొని మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వారు ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలనుకుంటున్నారు. నేను కూడా ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును తీసుకురావడం జరుగుతుంది. నేను కోరేది ఏమంటే మన ప్రధానమంత్రి గారిని, మోదీ గారిని ఈ యొక్క విషయాన్ని కేంద్ర స్థాయిలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి మీరు ఒక చట్టాన్ని చేసి దానికి ఒక హక్కు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. దీని ద్వారా వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు అర్హులుగా పొందవచ్చు. ఈ విధంగా మీ యొక్క కౌలు రైతులను ఈ యొక్క జిల్లా మౌలిక సదుపాయాల్లో వారిని భాగస్వాములు చేయవచ్చు. దీని ద్వారా మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం దీన్ని కేంద్ర ప్రభుత్వం మీరు ఖచ్చితంగా పరిగణలో తీసుకోవాల్సి ఉంది. ఆచార్య NG రంగా గారి 125వ పుట్టినరోజు సందర్భంగా మీరు దీన్ని చేస్తే ఎంతో గొప్పగా ఉంటుంది. TR బాలు గారు ఒక బరువైన గుండెతో నేను ఈ యొక్క సభలకి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను.